చేతులెత్తండి. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించును గాక. మంచిదండి. గత నెల మొత్తము దేవుడు మనం కాచి కాపాడి నూతన మాసంలోనికి దేవుడు మనందరినీ జ్ఞాపకము పెట్టుకొని ప్రవేశింపబెట్టి ఉన్నాడు. ఇటు రీతిగా ప్రభు దినాన ఈ సాయంత్రం కాలపు ఆరాధనకి ఇటు రీతిగా కూడుకునే కృపను కూడా దేవుడు మనందరికీ అనుగ్రహించున్నాడు. కాబట్టి ఎపిఫానియాలోని 4వ ఆదివారము ఒకటి దేవుడు చెప్తున్నాడు. ఉదయకాలము ధ్యానించి ఉన్నాం. ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, ఓ యాకోబు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు అని, నీవు భయపడద్దు అని దేవుడు ఉదయకాలంలో మనతో మాట్లాడి ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఏమనంటే, ఆర్ వి రియలీ రిడీమ్డ్? వాక్యం అయితే చెప్తుంది మీరు విమోచించబడ్డవారు అని, కానీ వ్యక్తిగతంగా మన జీవితాన్ని మనం చూసుకుంటే కనుక విమోచించబడిన వాడివేనా, విమోచించబడిన దానివేనా అని మనము సరి చూసుకోవాలి. నిన్ను నన్ను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితము కల్వరి శిలువలో రక్తము చిందించి ఆయన బిడ్డలుగా ఆయన ఎందుకు విశ్వసించి వాళ్ళందరినీ ఆయన సొత్తుగా ఆయన చేర్చుకున్నాడు కనుకనే ఈరోజు మనందరం ఇంటి రీతిగా దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యము ధ్యానించడానికి, ప్రార్థించడానికి, ఆత్మచేత నింపబడడానికి దేవుడు ఎంతో కృపను మన పట్ల ఆయన విస్తరింపజేస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము నిజంగా విమోచించబడి దేవుని వాక్యంలో మన జీవితాలు స్థిరపరచబడి నిజంగా దేవునిలో మనకంటూ ఒక ఎదుగుదల ఉందా అని మనము పరీక్షించుకోవాలా, ప్రశ్నించుకోవాలా, ప్రతినిత్యము మనని మనము సరి చూసుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈరోజు యాక్చువల్లీ ఈవినింగ్ సర్వీస్ ఏమి వాగ్దాన సందేశ కూడిక, ప్రామిస్ మెసేజ్ సర్వీస్. ఈ నెలకి దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు అంటే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. స్పష్టంగా చదివేవారు చదవండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. చాలండి, ఇక్కడ ఆగుదాం. ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. ఎవరిని నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు? ప్రశ్న. వాక్యం అందరు చదువుతున్నాం కదా, అందరి బైబిల్ అదే ఉంది కదా. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. ఆ వాక్యము ఎవరికి వర్తిస్తుంది? చదివే వారికి వర్తిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. అదే నేను అడుగుతున్నా, ఎవరిని నడిపిస్తాడు, ఎక్కడికి నడిపిస్తాడు? చెప్పాలి జవాబు. అది వాక్యం అని. మరణం నుండి మిమ్మల్ని తప్పిస్తాడు, జీవంలోనికి నడిపిస్తాడు. ఓకే, అది రక్షణ. ఇంకా ఎవరైతే ఆయన వెంబడిస్తారో ఓకే, అందరికి డిఫరెంట్ అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నాయి. వాక్యాన్ని కొద్దిగా ధ్యానించారు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు అంటే, ఎక్కడికి నడిపిస్తాడు అంటే, నడిపింపబడ్డ వారు ఎవరు అంటే ఆయన మాటలని గైకొన్నవారు, ఆయన మాటలని విధేయత చూపేవారు, ఆయనకి లోబడేవారు, ఆయన మాట మీద ఆధారపడే వారిని మాత్రమే ఆయన నడిపించగలుగుతాడు. క్రైస్తవులందరూ ఆయన నడిపిస్తాడని చెప్పాలి ఇక్కడ. కాబట్టి ఇఫ్ ద లార్డ్ వాంట్స్ టు గైడ్ యూ, యూ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్. దేవుడు నేను నడిపించాలంటే వాక్యానుసారమైన జీవితము జీవించడానికి, నడవడానికి నువ్వు మొట్టమొదటిగా ఒక తీర్మానము కలిగి ఉండాలి. నువ్వు కానీ తీర్మానము కలిగి లేకపోతే కనుక దేవుడు నిన్ను నడిపించలేడు. కాబట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనకు ఎల్లప్పుడూ పాట పాడుకుంటా తోడుగా ఉంటాడు. ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయనని కలిగి ఉన్న వారికే తోడుగా ఉంటాడు. ఆయనని కలిగి ఉండడం అంటే ఏంటి? వాక్యాన్ని అనుసరించుకొని మన జీవితాన్ని సరిదిద్దుకొని నడుచుకునే వారుగా మనము మార్పు చెందితే అప్పుడు ఆయన నిన్ను నడిపిస్తా అంటున్నాడు.
గైడెన్స్ కావాలి మనకి. ఇప్పుడు ఎక్కడికైనా జంగల్ సఫారీకి పోతాం, టైగర్ సఫారీకి పోతాం, అక్కడ మనం ఎవరిని పెట్టుకుంటాం? గైడెన్ పెట్టుకుంటాం. వాడు ఎక్కడ పోవాలి అక్కడ వరకే పంపిస్తాడు, నేను ఇంకా వేరే దగ్గరికి పంపాడు. ఎందుకంటే బయటకు వెళ్ళినా అనుకో వాడు మాటినకుండా పెద్ద పులి రానే వస్తుంది. అట్టి రీతిగానే దేవుడు మనం నడిపించాలంటే మన జీవితంలో వాక్యం ఉండాలి. ఇట్ ఇస్ ద గైడ్. ఈ వాక్యం అనేది మన జీవితంలో ఏంటంటే ఏమంటారు దాన్ని? దిక్సూచి. ఇట్ ఇస్ అ గైడ్, ఇట్ విల్ లీడ్ యూ ఆన్ ద సేఫ్ పాత్. మన జీవితంలో మనం ఎక్కడెక్కడ నడుస్తాము? దేవుడి వాక్యం కాకుండా ఇంకెక్కడెక్కడ నడుస్తాము? ఈ లోకంలో మనకి ఇష్టానుసారంగా మనం నడుస్తూ ఉంటాం. వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ గైడ్. మనని సరైన రీతిలో నడిపించే, మన క్షేమాన్ని కోరుకునే నాదులు అంటూ ఎవరన్నా ఉన్నారు అంటే మనుషులు ఎవరు ఉండలేరు. పేరెంట్స్ ఎంతకాలం ఉంటారు? నువ్వు మాట మీద వరకే వాళ్ళు నేను నడిపించగలుగుతావు. నువ్వు మాట చెమదాటి నువ్వు తిరుగుబాటు చేసేంత వరకు వచ్చినావనుకో ఇంకా వీడి ఇంతే అని వదిలేస్తావు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుని చేత మనం నడిపింపబడాలి. ఆమెకు దేవుడితోనే నచ్చను. ఎంతమంది నిజం మీరు దేవుడితో నిజంగా నడవగలుగుతున్నాం? అందరితో నడవడానికి ఇష్టపడుతున్నాం, కానీ దేవుడితో నడవడానికే కొద్దిగా బాధ కలుగుతుంది మనకి. ఎందుకంటే ఈ మార్గం చాలా ఇరుకైన మార్గం అని వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఈ ఇరుకైన మార్గంలో కష్టాలు, నష్టాలు, ఒంటరితనము, ఓటమి, అపజయాలు, నిందలు, బాధలు, అవమానాలు అన్నీ ఉంటాయి. ఈ సమయంలోనే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మనం బలహీనులం కదా, మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోం కదా, వాక్యాన్ని సరిగ్గా కలిగి జీవించాం కదా. అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమైపోతామంటే కృషించిపోతాం, క్షీణించకపోతాం, దిగజారిపోతుంటాం, కృంగిపోతూ ఉంటాం. ఎందుకంటే వాక్యము అనే జీవము నీలో లేక. అందుకనే దేవుడు కూడా నిన్ను నడిపించలేకపోతున్నాడు. అందుకనే చాలా మంది నోట్లో శని ఉంటుందట. ఏముంటది? శని. ఎందుకు చెప్పిన మాట? నా బతికింతే అంటాం. నా బతుకు ఇంతే, నేను ఇంకెప్పుడు మారను, నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. నువ్వు పుట్టినప్పటి నుంచి అట్లనే ఉన్నావు కాబట్టి నీ మార్పు కొరకు ఆయన కల్వరి శిలువలో మరణించాల్సి వచ్చింది. అది నువ్వు అర్థం చేసుకోకుండా ఇప్పటికీ కూడా దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, ఉపవాసాలు ఉంటూ, ప్రార్థనలు చేసుకుంటూ నా బ్రతికింతే అని శనిగొట్టు మాటలు మాట్లాడితే దేవుడు ఏం చేయగలుగుతాడు? దేవుడు ఏమీ చెయ్యలేడు. కాబట్టి దేవుడు స్వయాన చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే ఆయనని విశ్వసించిన వారితో మాట్లాడుతున్నాడు. ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము, నమ్మిక ఎందరైతే కనపరచగలుగుతున్నారో, అట్టి రీతిగా ప్రభు వైపు చూసి నడుచుకోగలుగుతున్నారో వారితో మాట్లాడుతున్నాడు. ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. నిత్యము ఆయన నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. ఎప్పటి వరకు నడిపిస్తాడు? ఈ భూమి మీద తుది శ్వాస ఇచ్చే వరకు నడిపిస్తాడు. దాని తర్వాత ఆఫ్టర్ లైఫ్, ఇటర్నిటీలో కూడా ఆయననే నిన్ను నడిపిస్తాడు. అందుకనే మనకన్నా ముందుగా మార్గము సిద్ధపరచడానికి ఆయన వెళ్ళి ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మనకన్నా ముందుగా వెళ్ళి ఉన్నాడు. నిజంగా మనం కూడా ఆయనని చేరుకోవాలంటే నువ్వు ఆయనని గైడ్గా పెట్టుకోవాలి. నీకు ఆయన ఒక నేర్పరిగా ఉన్నప్పుడే నువ్వు ఆ మార్గంలో నడుచుకోగలుగుతావు, ఆ క్షేమకరమైన మార్గంలో నడుచుకోగలుగుతావు. ఎక్కడికి నడిపిస్తాడు అంటే కీర్తనకారుడు అంటా ఉంటాడు కదా, పచ్చిగా గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు, పరుండదీస్తాడు. ఇట్ ఇస్ నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెన్ యూ రిమైన్ steadfast in the word of God, then you can really enjoy the green pastures. పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను నడిపిస్తాడు. గడ్డి తినమని చెప్తలే, గడ్డి దగ్గర పోయి మనల్ని నడమంటానే, వాక్యంలో నడమంటున్నాడు, వాక్యముతోనే నడమంటున్నాడు. అందుకనే యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే, మీరు నా యందును, నా మాటలు మీ అందును నిలిచి ఉండాలి అంటారు. Word should not be in the Bible, word should be in our hearts. అప్పుడే ఈ వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ఆ వాక్యము నీకు రైట్ గైడెన్స్ ఇస్తుంది. తప్పిపోతుంటే మేల్కొల్పుతుంది. అలో బాబు, వాక్యం అట్లా చెప్తలే, నువ్వు అట్లా ఎందుకు జీవిస్తున్నావు? అట్లా జీవించడానికి తగదు నీకు, నువ్వు వాక్యానుసారంగా జీవించాలి అని మనకి రైట్ గైడెన్స్ మనకి ప్రతినిత్యం ఇస్తుంది.
మనం దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తాం తెలుసా? మన కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఏదైనా అవసరతలో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. ప్రభువా ఏం చేయమంటావు? చేసి అంతవరకు తెచ్చుకున్నావే, ఎందుకు తెచ్చుకున్నావు? మళ్ళీ కష్టం వచ్చినప్పుడు అక్కడ ఏదో ఓడిపోతానో, లేకపోతే నష్టపోతానో, లేకపోతే ఏదో అయిపోతుందో అన్న భయం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తాం మనం. అది అన్ని మంచిగా ఉన్నాయనుకో గైడ్ అని మర్చిపోతాం మనం. గైడ్ అని ఎప్పుడు మనం మర్చిపోద్దు. అందుకని అంటున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచూనే నడవాలి మనం. పక్కకి చూసావా పేతురు వలె లోకంలో మునిగిపోతాం. కాబట్టి ఈ వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఇట్ గివ్స్ లైట్. అందుకనే యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, ఈ వెలుగు లోకంలోనికి వచ్చింది కానీ మనుషులు దాన్ని గ్రహించలేకపోయారు. వాక్యం అనే జీవమైన వెలుగుని దేవుడు మనకు అందించి ఉంటే కూడా, బట్ వీఆర్ నాట్ లివింగ్ అకార్డింగ్ టు ఇట్. కృషి చేయాలి. మనం మిస్టర్ పర్ఫెక్ట్ కాదు. దేవుడు చెప్పినట్టు నడిచిపోయేదానికి మనం హానోకులం కాదు, దేవునితో నడిచేంత భక్తి చేయడానికి. కానీ ఈ వాక్యాన్ని మనము ఎప్పుడైతే ప్రేమించగలుగుతామో, దేవుని హృదయాన్ని మనము గుర్తెరగలుగుతామో, ఆ వాక్యము ధ్యానిస్తుండగా దేవుని యొక్క హృదయంలో ఉంటున్న మన పట్ల అభిప్రాయాలు ఏంటో మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి గాడ్ హ్యాస్ అ స్పెసిఫిక్ ఇంటెన్షన్స్. ప్రతి ఒక్కరికి, మనందరికీ ఆయన ముఖ్యమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికల ప్రకారము మనం నడుచుకునే వారిగా ఉండాలి అని దేవుడు కోరుకొని ఉన్నాడు. ఆ ప్రణాళికలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడే నీ అడుగులు స్థిరపరచబడతాయి. హల్లెలూయా. ఈ వాక్యము నీలో లేనప్పుడు దేవా నన్ను స్థిరపరచాలంటే ఈ లోకంలో స్థిరపడతావేమో, అని వాక్యంలో అన్నాడు స్థిరపడలేము. ఈ లోకంలో స్థిరపడినా స్థిరపడకపోయినా లోకంలో ఉంటున్న మనము వాక్యంలో స్థిరపడితే అదే చాలు మనకి. హల్లెలూయా. కాబట్టి వాక్యాన్ని ఎక్కువగా పఠించాలి, ప్రేమించాలి. వాక్యాన్ని ధ్యానిస్తున్న చాలా మందికి వాక్య ధ్యానం అంటే అర్థం కాదు. ఏమంటారు? పట్టి కొడతారు, కంఠపాఠం అంటారో ఇది అంటారా, బై హార్ట్ నేర్చేసుకుంటారు. కానీ దాని లోపల ఉంటున్న ఆంతర్యము, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క భావజాలను ఏంటో మనం గుర్తించలేని వారుగా మనం ఉండిపోతూ ఉంటాము. అందుకనే బైబిల్ ఎప్పుడు చదువుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క హృదయము నీకు వెల్లడపరచబడుతుంది. ఆయన నీతోని ప్రతినిత్యము ఉండాలని ఆశపడుతున్నాడు. నీ కష్టాల్లోనే మాత్రమే కాదు, నీ సుఖభోగాల్లో మాత్రమే కాదు, నిన్ను ఆశీర్వదించి నీ బతుకు నువ్వు బతకడానికి నేను వదిలేలే దేవుడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్నప్పటికీ కూడా ఆయన నిన్ను నడిపించాలని ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. నేను గొర్రెలకు మంచి కాపారిని, నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఇక్కడ దేవుని స్వరం వింటున్నాం మనం ఈరోజు. ఏమనంటే, ద లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్ అండ్ హీ విల్ సాటిస్ఫై యువర్ నీడ్స్. నీ ప్రతి ఒక్క అవసరతని ఆయన తీరుస్తాడంట. ఏమంటారు? శ్యామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. చదువు అంతేనా? అంతే చదివిన కదా. అండ్ లార్డ్ విల్ గైడ్ యూ కంటిన్యూలీ and satisfy your desires in the hot land places and make your bones strong, and you shall be like a well watered garden, like the springs of water whose waters do not fail. ఎప్పుడు ఎండిపోయిన పరిస్థితుల్లో మనం ఉండడము దేవుని చిత్తము కాదు. మనం ఎప్పుడు ఎట్లుండాలంట? నీటి ఉప్పుచు ఎట్లయితే ఆ ఫ్రెష్నెస్ ఇస్తూ ఉంటుందో, ఆ వాక్యము చదువుతున్నప్పుడు we should really relish, అనుభవించాలి దేవుడు ఇస్తున్న కొత్తదనాన్ని. కొత్తదనము అనేది దేవుడు మనకు ప్రతినిత్యం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనమే పాత వాటి మీద మనసు నిలిపిద్దాం. అదేగా, పాత వాటి మీద మనసు నిలిపదమ్మా. కొత్తవి దేవుడు నేర్పిస్తుండగా వాటి మీద మనము మనసు నిలిపేవారిగా ఉండాలి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను మరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల ఎనుట ఆయన నన్ను. ఈ అనుభవం మనకు కావాలి, ప్రతిదినము ఉండాలి అనుభవం. ఉపవాసాలు ఉన్నప్పుడు శుక్రవారం నాడు, శనివారం నాడు, ఆదివారం నాడు ఉంటే సరిపోదు.
బ్రతికినంత కాలము ఈ అనుభవంలో నేను ఉండాలి ప్రభు అని అట్టి రీతిగా వాక్యాన్ని చదువుతూ, వాక్యము ధ్యానిస్తూ, దేవుడి యొక్క హృదయాన్ని మనం తెలుసుకుంటూ ఆ ప్రకారము మనం విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే ఆయన నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తున్నాడు. పాట పాడతారా? పాడతారు. నిజంగా పాడుతున్నాం కానీ నీ నావ ఎవరు నడిపిస్తున్నారు? సరైన మార్గంలోనే పోతున్నా? నువ్వు కోరిన రేరికైనా ఆయన నడిపిస్తాడు. నేను బలవంతం చేయడు ఆయన యొద్దకు రానికి. నీకు ఇష్టం. సముద్రం ఉన్నది, సముద్రంలో మనం ఉన్నాం. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మనకు రైట్ కంపాస్ ఉండాలి, దిక్సూచి ఉండాలి. నువ్వు ఏ మార్గంలో పోతే ఏ పట్టణానికి చేరుకుంటావో, ఏ దేశానికి చేరుకుంటావో, ఏ సముద్రంని విడిచిపెట్టి ఏ సముద్రము దాటుతావో నీకు తెలుస్తుంది. మనము కూడా ఈ లోకం అనే ఈ సముద్రంలో ఉంటున్నాము. ఈ లోకం అనే సముద్రంలో మనం మునిగిపోకుండా ఉండాలి అంటే, మన దారిలో మనం నడుచుకోవాలి అంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము లేకుండా నువ్వు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలానికి నువ్వు చేరలేవు. అందుకనే ప్రతినిత్యం అంట ఆయన పచ్చిక గల చోట్ల ఆయన మనం కరుణ చేస్తాడంట. ఆయన వాక్యంతో మనం తృప్తిపరుస్తున్నాం, వాక్యంతో నిన్ను ధైర్యపరుస్తాడంట. ఆ వాక్యమే నిన్ను జీవింపజేస్తుంది అని దేవుని వాక్యం చదివిస్తుంది. కాబట్టి ఈ అనుభవాలు అన్నీ దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడే మనము స్వయాన అనుభవించగలుగుతాం. అది నువ్వు సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే నువ్వు నిజంగా దేవుని యొక్క సావాసంలో ఎంజాయ్ చేయగలుగుతావు, ఆనందించగలవు. ఈ ఎక్స్పీరియన్సెస్ మనకు లేవు కాబట్టే మనము దేవుని యొక్క సావాసంలో నిలిచి ఉండలేని వారిగా మనము మిగిలిపోతున్నాము. కాబట్టి ఈ సావాసంలో మనం ప్రతిదినము వాక్యము చేత మన జీవితాన్ని కట్టమని ప్రభుని అడగాలి. ప్రతిదినము వాక్యము చేత నీ జీవిత శైలి ఏదైతే ఉందో, లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, ఆ లైఫ్ స్టైల్ వాక్యము చేత ప్రతిదినము మార్చబడాలి. అప్పుడున్న ఫిలిప్పు అప్పుడులాగానే ఉన్నాడు అంటే సరిపోదు, మార్పు చెందాలి. అందుకే ప్రతిదినము ఆయన నూతనంగా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యము ద్వారా మాట్లాడుతుంటాడు. ప్రార్థనలో ప్రార్థిస్తుండగా ఆలోచనలతోనైనా మనతో మాట్లాడతాడు, సేవకుల ద్వారా మాట్లాడుతుంటాడు, వెళ్ళండి స్వరముతోని నీతో మాట్లాడుతుంటాడు. నిజంగా నువ్వు ఆయన మాట వింటే కనుక నువ్వు తప్పక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఈ వాక్యాన్ని ప్రతిదినము నువ్వు చదువుతూ, ప్రతిదినము వాక్యం చదువుతూ దేవుని యొక్క హృదయాన్ని గుర్తెరుగుతూ తృప్తి పొందుకుంటూ. ఈరోజు క్రైస్తువులు ఎవరు అంటే ఒక సేవకుడు అన్నాడు, క్రైస్తువులు ఎవరో కాదండి, తృప్తి లేని వారు అన్నాడు. ఎంత దేవుడిచ్చినా ఇంకా ఆయన దగ్గర నుంచి ఏమో కావాలి, కానీ వీళ్ళ హృదయం అయితే ఆయనకు ఏమాత్రం ఇవ్వడానికి ఇష్టపడాలంట. ఒకటి తృప్తి కలిగి జీవించాలి. నేను దేవుడిని ఒకటే అడుగుతాను. నేను ఏమని అడుగుతానంటే, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అట్లా చేయి, ఇట్లా చేయని దేవుడిని నేను అడగను. నా వ్యక్తిగత ప్రార్థన జీవితంలో దేవుడిని ఒకటే అడుగుతాను, ఈ సమృద్ధి అయిన వాక్యంతో నన్ను తృప్తిపరచేయాలి. ఎందుకంటే వాక్యమే మనకు ఆధారమై ఉన్నది, ఆ వాక్యమే మనకు బలమై ఉన్నది, ఆ వాక్యమే దేవుని యొక్క శక్తిని వెల్లడిపరిచేదై ఉన్నది. ఆ వాక్యమే నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో దేవుడు వెలుగుగా నిలిచి ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము మన ప్రతి ఒక్క అవసరత ఆయనకి తెలుసు. ఈరోజు ఇక్కడ మనందరం ఇక్కడ కూడుకున్నాం కదా, ఎటువంటి అభిప్రాయంతో దేవుని దగ్గరకు వచ్చామో, నేను ఎట్లా వచ్చానో గణేష్కి తెలియదు, గణేష్ ఎట్లా వచ్చాడో నాకు తెలియదు, కానీ దేవుడికి సమస్తము తెలుసు. నీ ప్రతి ఒక్క అక్కర అవసరత ఆయన తీర్చే దేవుడు అయి ఉన్నాడు. ఎప్పుడు? ఆయన నీకు గైడ్గా ఉన్నప్పుడు, నువ్వు ఆయన మాటకి విధేయత చూపి ఆయన ప్రకారం, ఆయన మాట ప్రకారం నడుచుకున్నప్పుడే నీ ప్రతి ఒక్క అవసరతని తీరుస్తాడు. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు కదా, దేవుణ్ణి ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అందరికీ కాదు. యూ షుడ్ బిలీవ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ అండ్ యూ షుడ్ ట్రస్ట్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏంటంటే, నేను ఈ లోకంలో ఉన్నాను కానీ నేను ఏర్పాటులో ఉన్నాను. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనం ఏర్పరచుకున్నాడు కనుక మనం బాధలో ఉండడము, మనం ఏదో లేమిలో ఉండడము, మనము ఒంటరిగా ఉండడము దేవుని చిత్తం కానే కాదు.
దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే మనము ఆయనను బట్టి మనం సంతోషించేవారుగా ఉండాలి. అది దేవుని చిత్తం. సంతోషం లేని నీ జీవితంలో సంతోషం ఇవ్వడానికే ఆయన నీ కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఎల్లప్పుడూ సదాకాలము నీతో ఉండడానికే పరిశుద్ధాత్మ రూపంలో ఆయన నీతోని ఎల్లకాలము నీతో నుండి నేను నడిపించడానికి మాత్రమే ఆయన నీ కొరకు ప్రాణాన్ని జ్ఞానపోసి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం చేత తృప్తి చెందాలి. మనం ఎప్పుడు తృప్తి చెందుతాము? కడుపు నిండా మనకు కావాల్సిన ఆహారం తిన్నాక అమ్మయ్యా అంటాం. సరే మంచిదే, ఎందుకంటే ఆకలి వేస్తుంది, అందరికి ఆకలి ఉంటుంది. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, కొంతమంది మాంసపు ప్రియులు ఉంటారు. తినగానే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే మీతోనే బైబిల్ చదివి 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 అమ్మా అన్నావు ఎప్పుడన్నా? అనుభవం ఉందా? ఇంకా చాలు బాబు, ఈరోజుకి ఇంకా చాలు ప్రభా, ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ యువర్ వర్డ్ లార్డ్. కొద్దిసేపు అలసిపోయా ప్రభా చదివి చదివి, నీ హృదయాన్ని నేను అర్థం చేసుకున్నా ప్రభా, ఇంకా కొద్దిసేపు నేను పండుకుంటా ప్రభా. అంతవరకు ఎప్పుడైనా వాక్యం చదివా? చదవదా? చదివి చూడ ఒకసారి. కొత్త కొత్త అనుభవాలు ఇతరుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు చెప్తున్నప్పుడు అట్టి అనుభవాలను మనం నడవడానికి ఆశపడాలి. తిండి తినగానే కడుపు నిండంత వరకు తింటాము, దాని తర్వాత అమ్మ అంటాం. అదే రీతిగానే వాక్యం కూడా ఒకసారి చదువు, ధ్యానించు, దేవుని సహాయం మీద ఆధారపడు. దేవుని కొరకు ఒక దినాన్ని ప్రతిష్ఠ చేసుకొని ఆ దినము కేవలము దేవా నీ హృదయాన్ని నేను అర్థం చేసుకొని ఈ దినాన్ని నేను సెలవు పెట్టుకున్న ప్రభా, ఈరోజు నీ వాక్యము చదువుతున్నా, నీ వాక్యము చేత నన్ను తృప్తిపరచయ్యా. ఆ దేవుడిని మనం అడిగితే కనుక దేవుడు తప్పక తన వాక్యము చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నారు, మత్తయి సువార్తలో అంటారుగా, మనిషి నోట వల్ల కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వల్ల వాడు జీవిస్తాడు. దేవుని మాటనే నీ జీవితంలో కరువైపోతే నువ్వు చచ్చిన స్థితిలో దిగజారిపోతావు. కాబట్టి దేవుని మాట కొరకు ప్రతిదినము మనము వేచి ఉండాలి. ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడు? మాట్లాడే దేవుడు ఉట్టి మాట్లాడి విడిచిపెట్టాడు, కానీ మాట్లాడినాక ఆయన నీకు నేర్పిస్తాడు ఎట్లా జీవించాలి. ఎట్లా జీవించాలో నువ్వు నేర్చుకోవాలి ఆయన దగ్గర. మన సొంత ఆలోచనతో మనం జీవించలేము, కానీ దేవుడే తన శక్తితో నిన్ను నింపి ఆయన నిన్ను నడిపిస్తాడు. కాబట్టి దేవుడి వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మనము ఇస్తాము. ఈ వాక్యం మనము ఈ నెల యొక్క వాగ్దానం మనం తీసుకున్నట్లయితే, వాగ్దానం తీసుకునే క్రైస్తవులుగా మనం ఉండద్దు. దాన్ని గుర్తెరిగి గ్రహించి దాని ప్రకారం జీవించగలుగుతున్నానా అన్న క్రైస్తవులుగా మన జీవితంలో ఒక మార్పు చెందాలి. మనం లార్డ్ విల్ గైడ్ యూ ఆల్వేస్. అమ్మాయ ఈ నెల దేవుడు అంతా నన్ను కాపాడతాడు, నేను ఎట్టి తిరిగినా ఏమి చేసినా ఇష్టం వచ్చినట్టు ఆటలాడినా పాటలు వాడినా నన్ను నడిపిస్తాడు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనం నమ్మదగిన వాడు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అని సరిపెట్టుకోవడం కాదు. అట్టి రీతిగా మనం సరిపెట్టేసుకుంటాం వాక్యాన్ని. లేదు, దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉన్నది? దేవునితో నువ్వు సమయం గడుపుతుండగా, దేవునితో నువ్వు నడుచుకుంటుండగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు ఎట్టి రీతిగా ఆయన నేర్పించిన, చూపించిన, ఆయన కోరుకున్న తన చిత్తమైన మార్గంలో ఎట్టి రీతిగా నువ్వు నడవాలో అట్టి రీతిగా నీకు శక్తిని, బలాన్ని అనుగ్రహించి తన ఆత్మని నీలో ఉంచి నేను నడిపిస్తాడంట. అందుకని రోమిలకు రాసిన పత్రిక అంటది కదా, ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు, క్రైస్తులందరూ కాదు. కాబట్టి మన దేవుడు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిత్వము. త్రిత్వంలో ఏమున్నది? ఏకత్వం ఉన్నది. మనం కూడా వాక్యాన్ని, ప్రార్థన జీవితాన్ని, ఆయన స్వరాన్ని నిర్ణయించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడితో నింపబడతామో ఆ ప్రకారము నడిపింపబడగలుగుతాం. వాక్యానుసారంగా జీవించలే. మన జ్ఞానాన్ని బట్టి, మనకుంటున్న చదువులను బట్టి, మనకుంటున్న ఎక్స్పీరియన్సెస్ బట్టి మనము వీ కాంట్ వాక్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం నడుచుకోవాలి అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడితో నువ్వు నింపబడి ఆయన ద్వారా నేను నడిపింపబడగలుగుతావు. కాబట్టి దేవుని అడుగుదాం. దేవుని ఏమడుగుదాం? హెల్ప్ అడుగుదాం. నీ సహాయం నాకు దయచేయ్యా, నేను ఎట్టి రీతిగా నడుచుకోవాలి. వీ హ్యావ్ టు టోటలీ సరెండర్ అవర్ లైఫ్స్. నా వల్ల అయితే కాదు,
నేను చేయలేను, కానీ నేను విశ్వసిస్తున్నా. ఏమని? నీ మీద ఆధారపడితే నువ్వు నన్ను నడిపిస్తావు, నన్ను నీ ఆత్మతో నింపుతావు, నీ చిత్త ప్రకారము వాక్యానుసారమైన జీవితము నువ్వు నాకు అనుగ్రహిస్తావు అని దేవుడు తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి అడగాలి. He is the one who satisfies your longings. నీ హృదయాంతరంగాల్లో ఉంటున్న కొరత ఏదైతే ఉన్నదో అది తీరుస్తా అంటున్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆయన దగ్గర ఏమీ కొదువు లేదు, సమృద్ధి ఉంది ఆయన దగ్గర. మనమే ఆయనతోని సరైన సావాసంలో నిలిచలేక ఆ లేమిలో ఎండిన స్థితిలో మనం ఉండిపోతున్నాం. అందుకని అంటున్నాడు, మీ ఎముకలను నేను బలపరుస్తాను అంటున్నాను. ఎముకలను బలపరచుడు అన్న మాట మీద నేను ఒకసారి ధ్యానిస్తున్నప్పుడు ఒక మాట గుర్తొచ్చింది. ఏంటంటే మనిషి యొక్క మోకాళ్ళు గుర్తొచ్చింది. అందరికి ఉన్నాయి కదా మోకాళ్ళు, అందరికి మోకాళ్ళు ఉన్నాయి కదా. సరే, మోకాళ్ళు ఉన్నాయి. నిజంగా దేవుడికి మోకాళ్ళు ఇచ్చాడు. ఎంతమంది లేని వారు ఉన్నారు లోకంలో. మోకాళ్ళు దేవుడికి ఇచ్చినప్పుడు మోకరించి ఎంతసేపు ప్రార్థనలో గడపలేదు. కొంతమంది మెత్త పెట్టుకుంటారు మోకాళ్ళ కింద. నాకు అర్థం కాదు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా కొంత మోకాళ్ళకి సుఖాన్ని అలవాటు చేస్తున్నారా? మోకరించాలి. అందుకనే భక్తులు చెప్తూ ఉంటారు, నీ మోకాళ్ళు నల్లబడితే నీ ముఖము తెల్లబడేది దేవుని వాక్యంతో, ఫెయిర్ అండ్ లవ్లీతో కాదు. అర్థమైందా? కాబట్టి మోకాళ్ళకి శక్తి కావాలి అంటే దేవుని యొక్క సహాయం నీకు కావాలి. నీకు ఆసక్తి ఉండాలా? నా దేవుని సన్నిధిలో నేను మోకరించి ప్రార్థించేవాడిగా నేను ఉండాలి, బలాన్ని పొందుకునే వాడిగా నేను ఉండాలి, అటు శక్తితో నింపబడిన వాడిగా నేను ఉండాలి అని మోకరించాలి. చాలా మంది ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, సహోదరుడు పెళ్లికి ముందు ఎవరో చెప్తా ఉంటారు చర్చిలో పెద్దలు, అదే పెళ్లి కాకముందర 2 రోజులు 3 రోజులు దేవునితో ఒంటరిగా గడపరా అని. ఆ సమయంలో ఏం చేయాలి? మోకాళ్ళకి పని చెప్పాలి. దేవా, పెద్ద ఘనకార్యంలోనికి నేను అడుగు పెడుతున్నా, అది తుద వరకు నేను క్రమముగా ముగించే కృపను నాకు దయచేయి అని మోకాళ్ళకి పని చెప్పి దేవుని సన్నిధిలో వేచి ఉంటే దేవుడు కావాల్సిన శక్తిని మనకి అనుగ్రహిస్తారు. ప్రార్థన అంటే చాలా మంది మోకరించారు, పక్కకు కూర్చుంటారు, కాళ్ళు మట్ట పెట్టుకొని కూర్చుంటారు. మోడీ గారు యోగా చేసినట్టు చేతులు ఆపి యోగాలు చేస్తూ ఉంటారు. లేదు లేదు, ప్రార్థన అంటే ప్రభు నేర్పించాడు. ఏంటి తెలుసా? మోకరించి ప్రార్థించాలి. గెత్సేమనేలాగా మోకరించి ప్రార్థన చేశారు. మనలాగా కార్పెట్లు లేవు అప్పుడు యేసయ్యకి, మనలాగా పైన ఫ్యాన్లు లేవు, మనలాగా లైట్లు లేవు, మనలాగా వాటర్ బాటిల్ అందించేటోళ్ళు లేరు. ఎంత ఆసక్తిని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు చూడండి. తండ్రితోని మాట్లాడే విధానంలో అట్టి పట్టుదల, అట్టి ఆసక్తి మనకు ఉండాలి. అప్పుడే దేవుని సన్నిధిలో నువ్వు మోకరించగలుగుతావు. నువ్వు మోకరిస్తే పరలోక రాజ్యము లేచి నిలబడుతుంది. నువ్వు మోకరిస్తే చీకటి బంధకాలన్నీ గడగడలాడతాయంట. ఎందుకంటే నువ్వు మోకరించేది ఎవరి ముందు తెలుసా? సజీవమైన దేవుడి ముందు. ఆయన బిడ్డగా నువ్వు ఆయన సన్నిధిలో మోకరించి ఆ సావాసంలో నిలిచి ఉండి, ఆ సావాసంలో నువ్వు మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని నువ్వు అలవాటు చేసుకోగలిగితే ఏ శక్తి నీ దగ్గరికి రాలేదు, ఏ బంధకము నిన్ను బంధించలేదు. ఎందుకంటే వెన్ యూ నీల్ డౌన్, గాడ్ స్టాండప్స్ ఫర్ యు. అది దేవుడిలో ఉన్న బ్యూటీ. తన బిడ్డలు మోకరించి ఆయన వైపు చూడగానే ఆయన సింహాసనం మీద నుంచి లేచి నిల్చుంటాడు. నా బిడ్డకి ఏమైందా? ఎందుకు నా సన్నిధికి వచ్చింది? కాబట్టి నీ ఎముకలను బలపరుస్తా అంటున్నాడు. ఎక్కడ బలపరచబడాలి అంటే జిమ్ముకి పోయి కాదు బలపరచబడకు, ఎక్సర్సైజ్ చేసి కాదు బలాన్ని పొందుకోవడం. ప్రార్థనలో శక్తి ఉన్నది అని మనం గుర్తించాలి. ఆ ప్రార్థన శక్తితోని మనము నింపబడాలి. పాట అయితే పాడేసుకుంటాం, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా అని. కానీ ప్రార్థన చేసిన పాపాలు పోలేదు ఎప్పుడు. ప్రార్థన చేయం కానీ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే నీ ఎముకలను నేను బలపరుస్తా అంటున్నాను. ఆ ఎముకలు బలపరిస్తే నువ్వు స్థిరముగా నిలబడగలుగుతావు, దేవుణ్ణి ప్రేమించగలుగుతావు, దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతావు, దేవునితో నడుచుకునే వాడిగా నీ జీవితం మార్చుకుంటుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వాక్యంలో ఒక మాట అంటాడు చూడండి.
నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వాటిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండను అని ఆమెతో చెప్పాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? సమయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుకి ఏదో దాహం ఉందని అక్కడికి రాలే, కానీ సమయ స్త్రీని కలుసుకోవడానికి మాత్రమే వచ్చాడు. ఆ సమయ స్త్రీ జీవితం మన అందరికీ తెలుసు. ఆమె జీవితాన్ని మనము ఎత్తి చూపుతాం, కానీ అదే జీవితము మనం కూడా జీవిస్తున్నామని మనము గ్రహించలేని వారుగా ఉంటుంటాం. అందుకనే యేసయ్య ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన అంటున్నాడు నీతోని, నేనిచ్చు ఈ నీరు నువ్వు ఎన్నటికీ తప్పికొనవు. జీవజలము ఆయన యొద్ద ఉన్నది, అది మనం పొందుకోవాలి. హీ ఈస్ ద వన్ హూ ఇస్ ద లివింగ్ వాటర్స్ విచ్ విల్ నెవర్ డ్రై. అది ఎంత వేడొచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా అది ఆగిపోదు, అది మారుతూనే ఉంటుంది. కొత్త ధనంతోనే నీరు పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ని మనం పొందుకున్నాం. యెషయా గ్రంథంలో కూడా అంటాడా, మీ దగ్గర రుకలు లేకపోతే రండి, దప్పికొనుచున్న వారులారా నీటి యొద్దకు రండి. God is calling you. God is inviting you, me, every one of us. ఏంటంటే నామకార్థ క్రైస్తవులుగా వచ్చి వెళ్ళిపోద్దు బిడ్డ, కానీ నేను ఇస్తున్న జీవజలంతో నేను నింపబడి పోవాలి అంటున్నాను. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ జీవజలముతోని మనం తృప్తి చెందాలి. వాక్యము చేత ఉత్క స్నానము, వాక్యమే నీరు. వాక్యంతో కడుక్కోవాలి. మనం ప్రతినిత్యము కడగబడాలి, ఉత్క స్నానం చేయబడాలి. ప్రతిదినం స్నానం అలవాటు మనకి. ఉత్క స్నానం తెలియదు మనకి. మన పనులు మనం చేసుకోనికి తెలుసు, కానీ మన హృదయాన్ని సరిపెట్టుకోనికి మనకి తెలియదు. ఒకరు రావాలి చెప్పడానికి. కాబట్టి నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడైనా నువ్వు ఆసక్తిని గనపరిస్తే, నీలో ఆశ ఉంటే, దేవుని కొరకు నీకు ఆ దప్పిక ఉంటే, తప్పక ఆయన జీవజలము చేత ఆయనను తృప్తిపరుస్తాడు. ఇంకెన్నటికీ నీకు దాహము అనేది మాట నీ జీవితం అనే డిక్షనరీ నుంచి ఆయన తీసివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉండదు. క్రైస్తవులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండొచ్చు, కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా జీవజలముతోని వాళ్ళు నింపబడి ఉంటే కనుక వాళ్ళ అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని బట్టి సంతోషించే వారిని వాళ్ళు ఉండగలుగుతారు. కాబట్టి కీర్తనకారుడు అంటాడుగా, తుప్పి నీటి వాగుల కొరకు ఆశ పడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, దృష్టపడుచున్నది. కాబట్టి we have to have a longing desire for the word of God, because it is the springs of life. అది నీకు జీవాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనం ఈ లోకంలో తిరిగి ఎన్నో ఆలోచనలతో నింపడిపోయి మనము జీవజలం నుంచి దూరం వెళ్ళిపోతున్నప్పుడు మనము ఆత్మీయ స్థితిలో ఎండిపోతూ ఉంటాం. ఆత్మీయ స్థితిలో నువ్వు ఎండిపోకుండా, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎప్పుడు పచ్చగా నూతన పరచబడుతూ ఉండాలి అంటే ప్రతిదినము వాక్యము నీకు కావాలి. ప్రతిదినము వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలి. కొన్ని గంటలు చదవాలి వాక్యము, 5 నిమిషాలు కాదు. మనకున్న బాధ అదే. 5 నిమిషాలు, 10 నిమిషాలు, లేక ఇంకొద్దిగా భక్తి పరులమైతే ఒక అరగంట. ఎప్పుడన్నా ఒక్కసారి నీ గుండె చేసి పెట్టుకో, ఒక 6 hours 8 hours బైబిల్ చదివినా, ధ్యానించినా. సమయం ఎత్తుక్కోవాలా, సమయం సిద్ధపరచుకోవాలా, అటు రీతిగా ధ్యానించా. నేను సువార్తలు చదువుకున్నా, ఎన్నోసార్లు చదువుకున్నా. ఎప్పుడు చదువుకున్నా తెలుసా? ట్రైన్లో ప్రయాణం అవుతున్నప్పుడు చదువుకున్నా. అటు రీతిగా సృష్టిని చూసి దేవుని వాక్యానికి కోఇన్సిడెన్స్ అవుతున్నప్పుడు, ఇక్కడిదే కదా నేను కళ్ళారా చూస్తున్నాను, సృష్టిని బట్టి దేవుళ్ళు ఆనందిస్తూ మనము దానిలో నిమగ్నం అయిపోవాలి. యూ షుడ్ సోక్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పై చదివితే సరిపోదు. అందరూ చదువుతున్నారు, దాని ఫలమే లేదు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదివి మనలో ఉంటున్న లేమి కొరతని ఆయన తీరుస్తున్నాడు అని నమ్మి మనము కానీ వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకోగలిగితే కనుక నీ ఎండిన స్థితిని ఆయన ఫలపూరితంగా ఆయన జీవితంలో నీకు మారుస్తాను అని
దేవుడు తెలియజేస్తాడు. కీర్తనలు గ్రంథము 32వ అధ్యాయం 8వ వాక్యం ఒక మాట చెప్తాను, చూడండి, ముగించేస్తాను. నీకు ఉపదేశము చేసేదను, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీవు నడవవలసిన మార్గములో నా మార్గమును నేను నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి, నీ మీద నా దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అబ్బా, దేవుని యొక్క గొప్పతనం అది. అంత మాత్రమే కాక దేవుడు నీ పట్ల అంత శ్రద్ధ వహిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ. గాడ్ వాంట్ టు ఇన్స్ట్రక్ట్ యూ. గాడ్ వాంట్స్ టు టీచ్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. నేర్చుకోవాలి ఇంతగా. అందుకని అంటున్నాడు కదా, ప్రయాసపడి భారం వహించిన వెళ్ళారు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా కార్యం ఎత్తుకొని నా యందు నేర్చుకోండి. నేర్చుకోవాలి ఇంతగా. నేర్పరికున్నప్పుడు నేర్చుకోవడానికి ఏం రోగం మనకు? స్కూల్లో జాయిన్ చేస్తారు, కానీ చాలా మంది ట్యూషన్ టీచర్ దగ్గర పోతారు. ఎందుకు? స్కూల్లో వాళ్ళు నేర్చుకోరు. మన పొరపాటు కూడా అంతే. దేవుడు మనతో డైరెక్ట్ మాట్లాడుతుంటే దేవుడికి లోపడం మరి పాస్టర్ గారి దగ్గర పాస్టర్ గారి యొక్క అనుభవాలతో చెప్తే కొద్దిగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన కొద్దిగా ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఈ పాస్టర్ గారి కన్నా నీకుంటున్న సేవకుడి కన్నా ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు ఆయన. దేవుడు ఆయననే అంటున్నాడు స్వయాన. ఏమంటున్నాడు? నేను నీకు నేర్పిస్తాను, నేను నీకు బోధిస్తాను. ఎట్లా బోధిస్తాడు ఆయన? మీటింగ్లు పెట్టాడు. ఎన్ఆర్ గాస్పుల్ చర్చ్ రండి, చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ రండి, అందరూ 7 చర్చెస్ కలవండి, ఇక్కడ మీటింగ్ పెడతాను అని చెప్పి అట్లా బోధించాడు ఆయన. ఎట్లా బోధిస్తాడు? వాక్యము చేతనే బోధిస్తాడు. ప్రతిదినం నీకు ఆసక్తి ఉంటే నువ్వు ఆయన నేర్పించే విషయాలన్నింటినీ నువ్వు నేర్చుకున్నావు. కాబట్టి he will instruct us, he will teach us in the way you should go. And no, I will counsel you with my eye upon you. ఆయన దృష్టిని నీ మీద నిలిపి ఆయన నిన్ను నడిపిస్తాడంట. ఇంకా మనకి ఇంకెందుకు భయం ఈ జీవితంలో? బ్రతికినంతకాలం హల్లెలూయా స్తోత్రమే, ఇంకా వేరే పని ఉండద్దు మనకి. ఉదయకాలంలో కూడా అన్నాడు, భయపడద్దు అని. క్రైస్తవుల్ని పట్టి పీడిస్తున్న పెద్ద దురాత్మ ఏదన్నా ఈ భూమి మీద ఉన్నదంటే అది భయమే. క్రైస్తవుడుగా నీకు భయం ఉండద్దు బిడ్డ. క్రైస్తవుడుగా నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరింపజేసుకొని ధైర్యంగా ఉండాలి. మనం చాలాసార్లు దేవుని యొక్క సావాసంలో నిలిచి ఉండగా, ఆయన మనల్ని బలపరచాలని ఆయన ఉద్దేశించి ఉండగా కూడా మనము ఆయన చేత బలాన్ని పొందుకోక మనము భయాన్ని ఎక్కువగా కలిగి ఉంటూ ఉంటాము. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆయన కను దృష్టిని మన మీద ఉంచున్నాడని మనం మర్చిపోద్దు ఎప్పుడు. ఈ రోజుకి కూడా మనం ఏమాత్రం మంచివారం కాదు, నేను కానీ మనం కానీ. బట్ ఈరోజు సజీవ లెక్కలు ఉన్నాము అంటే అది కేవలము ఆయన దృష్టి మన మీద ఉన్నది కాబట్టే ఈరోజు మనము బ్రతికి బట్ట కట్టుకొని ఆయన నామం స్తుతించగలుగుతున్నాము. కాబట్టి నిన్ను ముట్టినవాడు బా, ఎంత ప్రేమ చూడండి దేవుడికి మన పట్ల. మీ మమ్మీ డాడీ కూడా అంత ప్రేమించారు నిన్ను. నువ్వు కట్టుకున్న భార్య భర్త కూడా నిన్ను ప్రేమించలేడు, నీ పిల్లలు కూడా నిన్ను ప్రేమించలేడు అంటే రీతిగా. కానీ దేవుడు అంటే రీతిగా మనం ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమని మనం అర్థం చేసుకొని, ఆ ప్రేమని మనం స్వీకరించి, ఆ ప్రేమకి మన జీవితాన్ని అప్పగించుకొని, ఆ ప్రేమకి కానీ మనము లోబడగలిగితే కనుక మన పక్షా నుండి దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. ఆయనే, మనం ఏం చేయక్కర్లే. మోషన్ కూడా ఏం చేయమనిలే. సముద్రం ముందు నిల్చుంటే ఎందుకు భయపడుతున్నావు? జాపు నీ చేతిలో ఉన్న జాపు అన్నాడు అంతే. మోషే సముద్రాన్ని ఈల్చిన అది మనిషి వల్ల కాదు, దేవుని వల్లనే సమస్తము సాధ్యం. కానీ దేవునికి లోబడ్డాడు మోషే, అందుకనే మార్గం సరళమైంది. సో మనం కూడా లోబడితే మన ముందుంటున్న ఆబ్స్ట్రకల్స్ ఏవైతే ఉన్నాయో, అడ్డు గోడలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఆయన చెదరగొట్టేస్తాడు. లోబడే విషయంలో అంత ఆశీర్వాదం దాగి ఉన్నది. నువ్వు లోబడితే నీకు విడుదల, నువ్వు లోబడకపోతే నీకు శ్రమ అని దేవుడు చెప్పుచున్నాడు. అంటే కదా ఇంకొక దగ్గర అంటాడు కదా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడని, ఆయన యుద్ధకు వచ్చిన వారు ప్రార్థన ఆలకిస్తాడని, దాని యొక్క ప్రతిఫలము ఆయన ఇస్తాడని మనము నమ్మాలి.
ఉట్టిగా వచ్చి వెళ్ళిపోవడం కాదు. పాస్టర్ గారికి వందనాలు చెప్పి వెళ్ళిపోతే ఏమైతుంది? ఏం కాదు. ఉన్న కాంక కూడా ఆయన తీసేసుకుంటాడు. ఆ? దేవుడు ఉన్నాడు అని నమ్మిరండి దేవుని దగ్గరికి, దాని ప్రతిఫలమైన మనకి ఇస్తాడు అని రండి. అట్టి విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో ప్రదర్శించండి. అట్టి రీతిగానే అదే వాక్యంకి ఆపోజిట్ గా ఆలోచిస్తే కనుక దేవుడికి విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. భయము లేకుండా సాతానికి ఇష్టడై ఉండుట అసాధ్యము. నువ్వు భయం కలిగి ఉంటే అపవాది నిన్ను కంట్రోల్ చేస్తాడు. నువ్వు ధైర్యంగా ఉంటే, దేవుడి వాక్యాన్ని కలిగి ఉంటే దేవుడు నిన్ను కంట్రోల్ చేసి నడిపిస్తాడు. కాబట్టి హౌ ఆర్ వి రియలీ ఎంజాయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితాల్లో నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎట్టి రీతిగా మనము ఆస్వాదిస్తున్నాము, ఎట్టి రీతిగా దాని చేత తృప్తి పొందుతున్నాము, ఎట్టి రీతిగా వాక్యం మీద ఆధారపడగలుగుతున్నాము, ఎట్టి రీతిగా సమృద్ధి కలిగిన జీవితం మనము వాక్యాన్ని మనం కలిగి జీవిస్తున్నాము అని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకునే వారిగా మనము ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వాక్యం ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం. 16, 13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయు బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయండి. జరగబోయే సంగతులు ఆయన మీకు. ఈ వాక్యాన్ని కొద్దిగా ధ్యానిస్తే కనుక పరిశుద్ధాత్మ కూడా ఆయనకి లోబడుతున్నది. అర్థమవుతుందా? హోలీ స్పిరిట్ ఇస్ లిస్నింగ్ టు వాట్ గాడ్ ఇస్ సేయింగ్ అండ్ ఇట్ ఇస్ గైడింగ్ అస్. దేవుడి యొక్క ఏమంటారు పర్మిషన్ లేకుండా ఆయన ఏం చేయలేడు. పరిశుద్ధాత్మతో ముద్రింపబడ్డామంటే సరిపోదు. ఆ సావాసంలో మనం నిలిచి ఉండాలి. మన సావాసము బలపరచబడాలి. ఆత్మతోనే నింపుదలని కావాలి. భాషలు మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే అది తప్పు. ఈరోజు సంఘాలన్నీ అట్టి రీతిగానే అలవాటు పడిపోయినాయి. సేవకులు భాషలు మాట్లాడడం ప్రారంభిస్తే సంఘం మొత్తము భాషలు మాట్లాడేస్తుంది. ఇది పరిశుద్ధాత్మ అనుకుంటారు. బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఏంటి తెలుసా? దేవుడు అందరికీ కర్త కాదు. పరిశుద్ధాత్మ ఎక్కడ ఉంటుంది తెలుసా? ఎక్కడైతే నెమ్మది ఉంటుందో, ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, ఎక్కడైతే దేవుని ప్రేమ ఉంటుందో అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కాబట్టి మందిరానికి మనము అనేక విధాలమైన మనం వస్తున్నాం. కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనం ఒకటి నేర్చుకోవాలి. ఏ సంఘం అయినప్పటికీ కూడా సంఘము మాది అని అన్నంతో ఇప్పుడు సంఘము ఆయన శరీరము, ఆయనది సంఘం. సంఘం కొరకు తన ప్రాణం దారపోసడు. దాన్ని ఆయన కొరకు అలంకరిస్తున్నాడు. దాన్ని ఆయన వివాహము చేసుకోవడానికి తిరిగి రాబోతున్నాడు. కాబట్టి సంఘానికి వచ్చినప్పుడు ఏ సంఘంకి మనం వెళ్తున్నప్పటికీ కూడా ఒకటి ప్రార్థన పూర్వకంగా వెళ్ళాలి. ఏంటి తెలుసా? ప్రభా, ఏక మనసు ఏకాత్మ పాస్టర్ ఎవరైతే అవుతున్నప్పటికీ, విశ్వాసులు ఎవరు వస్తున్నప్పటికీ నీలో ఈ తపన లేకపోతే నువ్వు ఎన్నటికీ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోలేవు. కాబట్టి యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ కావాలి మనకి. ఐక్యపరుస్తుంది అందరితో. అందుకనే పాట పాడుకుంటాం కదా, ఐక్యపరచుము తండ్రితో. కాబట్టి we have to maintain the bond of unity with God. దేవుని యొక్క ప్రణాళిక, తండ్రి యొక్క చిత్తము ఏంటో తెలుసుకొని పరిశుద్ధాత్మని మనం పొందుకుంటే ఆ యూనిటీ అనేది వస్తుంది. ఇంగ్లీష్లో ఉంటుంది కదా, సోషల్ స్టడీస్లో ఉంటుంది అనుకుంటా, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్. ఈ యూనిటీ మనకుంటే బలవంతులం మనం. యూనిటీ మనలో లేదు కాబట్టి ఈరోజు కష్టాలలో, నష్టాలలో, కన్నీటిలో, దుఃఖ సాగరాల్లో మునిగిపోతున్నాం. ఎందుకంటే యు ఆర్ నాట్ మెయింటైనింగ్ ద యూనిటీ విత్ గాడ్. ఫస్ట్ దేవునితో నీకు సమాధానం కావాలి. దేవునితో సమాధానం లేకుండా నా భార్య దగ్గరికి పోయి నేను నీతో సమాధానం పడ్డా అంటే సరిపోతుందా? ఫస్ట్ నువ్వు దేవునితో సమాధాన పడు. దేవునితో సమాధాన పడి తర్వాత ఇంకెవరితో సమాధాన పడాలో ఫస్ట్ వాళ్ళతో సమాధానం. అప్పుడే నీ ప్రార్థన దేవుడు ఆలకించగలుగుతాడు. నీ జీవితంలో కార్యము ఆయన జరిగించగలుగుతాడు. కాబట్టి
మెయింటైన్ యూనిటీ. ఎక్కడ ఉన్నప్పటికీ దో వీఆర్ మెనీ, వీఆర్ వన్ బాడీ. వీఆర్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్, నాట్ ఇన్ ద చర్చ్, నాట్ ఇన్ గాస్పల్ చర్చ్, నాట్ ఇన్ సమ్ అదర్ చర్చ్. మనము ఎంతో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళం మనం, కానీ ఐక్యపరచబడ్డాం దేవునిలో. వీఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ద చర్చ్, అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డజంట్ డ్వెల్ ఇన్ ద వాల్స్ ఆర్ బిల్డింగ్స్, బట్ హీ డ్వెల్స్ ఇన్సైడ్ ఆఫ్ యూ. నీలో ఆయన జీవిస్తున్నాడు. పౌలు అంటారు కదా, నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు. కాబట్టి దేవుని కొరకు మన జీవితాల్లో ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. దేవుడు మనకి నేర్పిస్తుండగా ఆయన దగ్గర నేర్చుకునే విషయంలో ఆసక్తిని కనపరుస్తాం. దేవుడు నేర్పిస్తుండగా నేర్చుకున్న నేను అట్టి రీతిగా నడుచుకోగలుగుతున్నానా అని ఆలోచిస్తాం. నడుచుకోలేకపోతుంటే దేవాని ఆత్మ సహాయము నాకు కావాలయ్యా, నీ ఆత్మతో నన్ను బలపరచు అంటే ఆయన నిన్ను ఆత్మ ద్వారా బలపరుస్తాడు. అట్టి రీతిగా ఆయన నిన్ను నడిపిస్తాడు. అందుకనే పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు, విత్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ట్రూత్, సత్య స్వరూపియగు దేవుడు ఆయన వచ్చినప్పుడు హీ విల్ గైడ్ యూ ఇంటూ సర్వసత్యంలోనికి నిన్ను నడిపిస్తాడు. ఫర్ హీ విల్ నాట్ స్పీక్ ఆన్ హిస్ ఓన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు తన ఆలోచనను మనకు చెప్పడు. దేవుడు ఏదైతే ఆయనకి మనకి చెప్పమంటాడో అవి మాత్రమే చెప్తాడంట. కాబట్టి దేవుడి వాక్యం అర్థము చేసుకోవాలన్నా, ఆ ప్రకారం మన జీవితాలు మార్చుకోవాలన్నా ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకు కావాలి. వ్యక్తిగతంగా, సంఘపరంగా కాదు, వ్యక్తిగతంగా. ఆ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ నీ జీవితంలో ఉంటే నువ్వు ఆయన మాటని గుర్తించగలుగుతావు, గ్రహించగలుగుతావు. అట్టి రీతిగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోగలుగుతావు. దేవుని మార్గంలో నువ్వు నడుచుకోగలుగుతావు. కాబట్టి దేవుడు మనం ఎంతగానో ప్రేమించాడు. ఎవరికి లేని ఈ రక్షణ భాగ్యము దేవుడు మనకిచ్చాడు. ఈరోజు నామకార్థ క్రైస్తులుగా వచ్చి వెళ్ళిపోతున్నామేమో, కానీ దేవుని దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేటి నుంచన్నా మీ హృదయాల్ని సిద్ధపరచుకోండి, లేక విశాలపరచుకోండి. నేను నేర్పిస్తున్న సంగతులపై శ్రద్ధ వహించండి. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఆయన మారుస్తుంటాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనల్ని బలపరిచి నడిపించును గాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, కృప తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, మరొక పునరుద్ధాన దినము, నూతన మాసంలో ప్రభా, ఈ మొదటి దినము ప్రభా, ఇటు రీతిగా ఈ సాయంత్రం కాల ఆరాధనలో మీ సన్నిధిలో మేమునైనా నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి, నేను కొనియాడడానికి, నీ వాక్యము ధ్యానించడానికి ప్రభా, ఇంటి రీతిగా ప్రభా మేమందరము ఇక్కడ నడిపింపబడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. మాతో మీరు మాట్లాడి ఉన్నారు. ఈ నెలనైనా మాకు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. మీరు నైనా మమ్మల్ని నడిపిస్తారని, మమ్మల్ని మీరు తృప్తిపరుస్తారని, మమ్మల్ని మా ఎముకలను మీరు బలపరుస్తారని వాగ్దానం చేసి ఉన్నారు. జీవ జలపు ఊటలు మీ నుంచి హారాలి అని మీరు కోరుకున్నారయ్యా. అట్టి రీతిగా ప్రభా ఆ జీవ జలము అనే అనుభవంలోనికి నైనా మమ్మల్ని మీరు నడిపించండి. మా హృదయాలనైనా మీ వాక్యంలో తెప్పరిల్లేయండి అయ్యా. తృప్తి చెందే కృపను మాకు దయచేయండి. సమృద్ధి అయిన వాక్యంతో మేము తృప్తి కలిగి జీవించే జీవితాలనైనా మాకు అనుగ్రహించండి. మీ సహాయం మాకు దయచేయండి. మా అంతటా మేము ఏమి చేయలేమయ్యా, కానీ మీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము సమస్తము చేయగలుగుతాం. మీ ఆత్మతో అయినా ప్రతి ఒక్క బిడ్డనైనా నింపండి ప్రభా, నడిపించండి. బిడ్డలైన వాక్యమునైనా చదువుతుండగా వాక్యాన్ని ఎట్టి రీతిగా గ్రహించాలో, ఎట్టి రీతిగా ప్రేమించాలో, ఎట్టి రీతిగా లోబడాలో, ఎట్టి రీతిగా ప్రకారం నడుచుకోవాలో మీరే కావాల్సిన శక్తిని ప్రతి ఒక్కరికినైనా, మాకును విన్నవారికి అందరికీ మీరు అనుగ్రహించినైనా నూతన కార్యాలు ఈ మాసంలో మా పక్షాన్ని మీరు జరిగించి ప్రభా, నీలో తృప్తి చెంది మేము జీవించే జీవితాలు మా ప్రతి ఒక్కరికి మీరు ప్రసాదింపజేయమని, విన్న వాక్యాన్ని మీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఉదయకాలము కమ్యూనల్ సర్వీస్